మనం ఈ రోజుల్లో యూజ్ చేసే ఏసీ మోటార్స్, ఇండక్షన్ మోటార్స్, నియాన్ ఫ్లూరోసెంట్ బల్బ్స్, రిమోట్ కంట్రోలర్స్ ఇవన్నీ ఇతని ఆవిష్కరణలే. అంతేకాదు మనం డైలీ యూజ్ చేసే టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ అన్ని ఎలక్ట్రిక్ డివైజెస్ ఆల్టర్నేటింగ్ కరెంట్ మీద రన్ అవుతాయి. అలాంటి ఏసీ కరెంట్ ని కనిపెట్టింది నికోలా టెస్లా. ఈ రోజుల్లో వైర్లెస్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. అదే వైర్లెస్ టెక్నాలజీ గురించి 100 ఏళ్ల క్రితం ఎవరు ఆలోచించుండరు. కానీ నికోలా టెస్లా వైర్లెస్ కమ్యూనికేషన్ కాకుండా ఎలక్ట్రిక్ వైర్స్ తో పనిలేని వైర్లెస్ ఎలక్ట్రిసిటీని ప్రపంచానికి అందించాలనుకున్నాడు. టెస్లా రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే తాను కనిపెట్టాలి అనుకున్న మిషన్ లోని పార్ట్స్ ని ఎలా తయారు చేయాలి, ఎక్కడ ఫిట్ చేయాలి, ఫిట్ చేసిన తర్వాత అది మిషన్ లో ఎలా రన్ అవుతుంది అనే విషయాలని ఇమాజిన్ చేసుకునేవాడు. ఇలా అతని ఇమాజినేషన్స్ వల్ల వచ్చినవే టెస్లా కాయిల్, టెస్లా టర్బైన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ లాంటి ఎన్నో ఆవిష్కరణలు. టెస్లా నిజంగా అంత గొప్ప శాస్త్రవేత్త అయితే ప్రపంచానికి ఇతని గురించి ఎందుకు తెలియదు? తన తోటి సైంటిస్టులు ఇతనికి ద్రోహం చేశారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో వెల్కమ్ టు స్టార్స్ అండ్ షాడోస్. మనకు న్యూటన్ తెలుసు, ఐన్స్టీన్ కూడా తెలుసు, కానీ నికోలా టెస్లా గురించి చాలా కొద్ది మందికే తెలుసు. నికోలా టెస్లా 10 జూలై 1856లో స్మిల్జన్, క్రొషియాలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారు చర్చిలో ప్రీస్ట్, ఇక అమ్మ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. టెస్లాకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అన్న సవారీ చేస్తూ గుర్రం మీద నుంచి పడి చనిపోయాడు. ఈ ఘటన టెస్లాని బాగా బాధించింది. వాళ్ళ అన్న చనిపోయాక టెస్లా ఫ్యామిలీ సిటీ ఆఫ్ గాస్పిక్ కి షిఫ్ట్ అవుతారు. అక్కడే టెస్లాని స్కూల్లో జాయిన్ చేశారు. టెస్లాకి స్కూల్లో ఉండగానే 9 లాంగ్వేజెస్ వచ్చేవి. దాంతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మిషనరీ అండ్ ఫ్రెంచ్ సబ్జెక్ట్ లో మంచి గ్రేడ్స్ తెచ్చుకునేవాడు. టెస్లా ఎంత కష్టపడి చదివేవాడంటే 4 ఏళ్లు చదవాల్సిన స్కూలింగ్ అతడు 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసేశాడు. తన స్కూలింగ్ అయిపోయిన తర్వాత టెస్లాకి కలరా వచ్చింది. టెస్లా వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్. టెస్లాని కూడా చర్చ్ ప్రీస్ట్ చేయాలనుకున్నారు. కానీ టెస్లాకి కలరా రావడంతో వాళ్ళ నాన్నగారు టెస్లాని నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావో అది అవ్వు అని చెప్పారు. అది వినగానే ఫాస్ట్ గా రికవర్ అయ్యాడు. తర్వాత ఆస్ట్రియాలో పాలిటెక్నిక్ కి జాయిన్ అయ్యాడు. ఆ కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఒకరోజు ఫిజిక్స్ క్లాస్ లో టెస్లా వాళ్ళ ప్రొఫెసర్ డీసీ కరెంట్ తో పనిచేసే డైనమో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. టెస్లా లేచి నిలబడి డీసీ కరెంట్ కి బదులుగా మనం ఏసీ కరెంట్ ని ఉపయోగిస్తే డైనమోస్ ఇంకా బాగా పనిచేస్తాయి అని చెప్పాడు. టెస్లా చెప్పిన ఈ కాన్సెప్ట్ వాళ్ళ ప్రొఫెసర్ కి నచ్చలేదు. టెస్లాని బాగా తిట్టి ఇది పాసిబుల్ కాదని చెప్పాడు. టెస్లా ఆ రోజే డిసైడ్ అయ్యాడు, ఎప్పటికైనా ఏసీ కరెంట్ తో రన్ అయ్యే మిషనరీస్ ని కనిపెట్టాలని. అమెరికన్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో టెలిఫోన్ వైర్లు తెగిపోతే వాటిని బాగు చేసే పనిలో చేరాడు. ఇలా లైఫ్ గడిచిపోతూ ఉండగా ఒక రోజు టెస్లా సెంట్రల్ స్టేషన్ లోని ఒక ల్యాబ్ లో ఎడిసన్ ని కలిశాడు. టెస్లాతో మాట్లాడుతూ ఉంటే ఎడిసన్ కి టెస్లా చాలా తెలివైన వాడు అనిపించింది. వెంటనే అతనికి తన కంపెనీలో జాబ్ ఇచ్చాడు. అప్పటికే ఎడిసన్ కి చాలా గొప్ప బిజినెస్ మ్యాన్. అతను కనిపెట్టిన లైట్స్ యూరోప్ అండ్ అమెరికా మొత్తం వెలిగిపోతూ ఉండేవి. ఎడిసన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు టెస్లా పనితీరు ఎడిసన్ కి బాగా నచ్చింది. అదే మంచి సమయం అనుకుని టెస్లా తను తయారు చేసిన ఏసీ మోటార్ ని ఎడిసన్ కి చూపించాడు. కానీ ఎడిసన్ కి అదంతగా నచ్చలేదు. పైగా టెస్లాకి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఎడిసన్ కనిపెట్టిన మిషనరీస్ ని రీడిజైన్ చేసి అవి ఇంకా ఎఫిషియెంట్ గా పనిచేసేలా చేస్తే $50,000 ఇస్తానని టెస్లాకి చెప్పాడు. టెస్లా $50,000 వస్తే ఆ డబ్బులతో ఏసీ మోటార్స్ ని డెవలప్ చేయాలనుకున్నాడు. దానికోసం ఎడిసన్ మోడల్స్ అన్ని రీమోడలింగ్ చేశాడు. టెస్లా తయారు చేసిన కొత్త మిషన్స్ అన్ని ఎడిసన్ తయారు చేసిన మిషనరీస్ కంటే బాగా ఎఫిషియెంట్ గా పనిచేశాయి. అప్పుడు టెస్లా తనకు ఇస్తానన్న $50,000 ఎడిసన్ దగ్గర అడిగాడు. ఎడిసన్ జస్ట్ జోక్ చేశాను, దాన్ని సీరియస్ గా తీసుకుని నువ్వు రీడిజైన్ చేసావని చెప్పి నవ్వాడు. దాంతో టెస్లా ఆత్మాభిమానం దెబ్బతింది. టెస్లా ఎడిసన్ కి రిసిగ్నేషన్ ఇచ్చేసి న్యూ జెర్సీకి వెళ్లిపోయాడు. టెస్లా న్యూయార్క్ లో బిఏ వేల్ అండ్ రాబర్ట్ లేన్ కి చెందిన లైట్నింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు ఆర్క్ లైటనింగ్ ప్రాజెక్ట్ లో హెల్ప్ చేస్తే టెస్లాకి ఏసీ మోటార్స్ డెవలప్ చేయడానికి కావలసిన డబ్బుని ఇస్తామని ప్రామిస్ చేశారు. టెస్లా లైట్
డార్కనింగ్ టెక్నాలజీని యూజ్ చేసి చాలా స్ట్రీట్స్ లో లైట్స్ వెలిగేలా చేశాడు. ఈ విషయం మ్యాగజైన్స్ లో కూడా పబ్లిష్ అయింది. కానీ ముందుగా ప్రామిస్ చేసినట్టు ఆ ఇద్దరు బిజినెస్ మ్యాన్స్ ఆర్క్ లైట్నింగ్ ప్రాజెక్ట్ అయిపోగానే టెస్లాని ఆ కంపెనీలో నుంచి పంపించేశారు. కానీ టెస్లా ఆర్క్ లైటనింగ్ ప్రాజెక్ట్ ఒక మ్యాగజైన్ లో రావడంతో దాన్ని చదివిన ఆల్ఫ్రెడ్ బ్రౌన్ టెస్లా కొత్త డిస్కవరీస్ కి అతనికి ఫండింగ్ చేస్తామని చెప్పారు. దాంతో 1856లో ద టెస్లా ఎలక్ట్రిక్ లైట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు. టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఏసీ కరెంట్ తో రన్ అయ్యే ఇండక్టివ్ మోటార్స్, కామ్యుటేటర్ లేకుండా సెల్ఫ్ గా స్టార్ట్ అయ్యే మోటార్స్ ని డిజైన్ చేశాడు. 1888లో ఎలక్ట్రిక్ వరల్డ్ మ్యాగజైన్ ఎడిటర్ థామస్ మార్టిన్ టెస్లా తయారు చేసిన ఏసీ కరెంట్ తో పనిచేసే ఇండక్టివ్ మోటార్ జార్జ్ వెస్టింగ్ హౌస్ కి చూపించమని సలహా ఇచ్చాడు. టెస్లా తను తయారు చేసిన ఏసీ మోటార్ ని జార్జ్ వెస్టింగ్ హౌస్ కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. జార్జ్ వెస్టింగ్ హౌస్ కి ఈ మోటార్ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది స్టార్ట్ చేయడానికి కామ్యుటేటర్ అవసరం లేదు, పైగా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. ఇది మార్కెట్ లో తనకు లాభాలు తెచ్చి పెడుతుందని నమ్మాడు. అప్పటికే జార్జ్ వెస్టింగ్ హౌస్ కి ఎడిసన్ కి బిజినెస్ పరంగా కాంపిటీషన్ ఉండేది. అనుకున్నట్టుగానే ఆల్టర్నేట్ కరెంట్ తో పనిచేసే డివైజెస్ జార్జ్ వెస్టింగ్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ ఎడిసన్ మిషనరీస్ అన్ని అమ్ముడు పోలేదు. ఎడిసన్ దీనంతటికి కారణం టెస్లా అని ద్వేషం పెంచుకున్నాడు. టెస్లా పైన పగ సాధించడానికి టెస్లా కనిపెట్టిన ఏసీ కరెంట్ జనాలకి ప్రమాదకరమైనదని ప్రూవ్ చేయాలనుకున్నాడు. దానికని ఉరిశిక్ష పడిన ఒక ఖైదీని తీసుకొచ్చి హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిక్ చైర్ పైన అతన్ని కూర్చోబెట్టి ఏసీ కరెంట్ పాస్ చేశాడు. క్షణాల్లో ఆ ఖైదీ కరెంట్ పాస్ అయి చనిపోయాడు. అంతేకాదు పబ్లిక్ లో ఒక ఏనుగుని తెచ్చి దానికి ఎలక్ట్రిసిటీ పాస్ చేయించి ఆ ఏనుగుని కూడా చంపించేశాడు. ఈ రెండు హత్యలు హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల జరిగాయి. కానీ ఎడిసన్ మాత్రం ఏసీ కరెంట్ వల్ల చావులు సంభవించాయని ప్రచారం చేశాడు. అయినా టెస్లా భయపడలేదు. జనాల ముందు తనలో లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకుని ఏసీ కరెంట్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని నిరూపించాడు. వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఎంతగా ఉండేదంటే 1912లో ఇద్దరి కాంట్రిబ్యూషన్స్ కి కలిపి నోబెల్ ప్రైజ్ వస్తే ఉన్నత పురస్కారమైన నోబెల్ బహుమతిని కూడా నిరాకరించారు. ఎందుకంటే కలిసి తీసుకోవాల్సి వస్తుందని. ఎడిసన్ ఒక్కడే కాదు, ఇంకొంతమంది సైంటిస్టులు టెస్లా ఆవిష్కరణలను కాపీ చేసి వాళ్ళ డిస్కవరీస్ లా చిత్రీకరించి ఫైనాన్షియల్ గానే కాకుండా మంచి ఫేమ్ తెచ్చుకునే వాళ్ళు. టెస్లా తన ఇన్వెన్షన్స్ తో బిజీ అయి కొన్నిసార్లు పేటెంట్ తెచ్చుకోవడం మర్చిపోయేవాడు. ఇవి కాపీ చేసే సైంటిస్టులకు అవకాశంగా మారింది. మొదట రేడియోని టెస్లా కనిపెట్టాడు. కానీ మార్కోని టెస్లా మోడల్ ని కాపీ చేసి పేటెంట్ ని తీసుకోవడం వల్ల రేడియోని కనుగొన్నది మార్కోని అని అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. టెస్లా చనిపోయిన 6 నెలల తర్వాత రేడియో టెస్లా ఇన్వెన్షన్ అని అమెరికా ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని వినిపించుకోవడానికి టెస్లా లేడు. ఇక ఎక్స్-రేస్ ని టెస్లా 1894లో కనిపెట్టాడు. కానీ అతను వేరే ఏదో టాపిక్ పైన రీసెర్చ్ చేస్తూ ఉండగా స్కిన్ అండ్ మజిల్ ఇన్విజిబుల్ అయి బోన్స్ మాత్రం ఉన్న ఫోటోస్ అతని ల్యాబ్ లో కనిపించాయి. కానీ అతను దీన్ని తర్వాత చూసుకుందామని వేరే టాపిక్ పైన దృష్టి పెట్టాడు. ఇది అయిన సంవత్సరం తర్వాత అంటే 1895లో విలియం రాంట్జెన్ ఎక్స్-రేస్ ని కనిపెట్టాడు. ఈ విషయం తెలిసిన టెస్లా అతను తీసిన ఫొటోస్ ని విలియం రాంట్జెన్ కి పంపించాడు. దాన్ని చూసి రాంట్జెన్ ఆశ్చర్యపోయాడు. ఇక జార్జ్ వెస్టింగ్ కి లాభాలు రావడంతో టెస్లాని మర్చిపోయాడు. కానీ టెస్లా వైర్లెస్ కరెంట్ ని ఫ్రీగా ప్రపంచానికి అందించే కలని నిజం చేయాలనుకున్నాడు. అప్పుడు టెస్లాకి మార్గన్ అనే బిజినెస్ ఐకాన్ పెద్ద మొత్తంలో డబ్బివ్వడానికి ముందుకొచ్చాడు. టెస్లా 1905లో వైర్లెస్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి పెద్ద టవర్ ని నిర్మించాడు. అదే సమయంలో అతని ల్యాబ్ తగలబడిపోయింది. దాంతో టెస్లా ఆశలన్నీ నిరాశలయ్యాయి. మార్గన్ పెట్టిన పెట్టుబడే కాకుండా వేరే ఇన్వెన్షన్స్ కోసం చేసిన అప్పులు తల మీద పడ్డాయి. అయినా ఇతని ఎక్స్పెరిమెంట్స్ ఎంత క్లాస్ గా ఉండేవంటే 1898లో ఒక మధ్యాహ్నం టెస్లా తన ల్యాబ్ లో తనే తయారు చేసిన ఒక ఆసిలేటర్ ని బిల్డింగ్ కి కనెక్ట్ చేసి
చేసి స్టార్ట్ చేశాడు. ఆసిలేటర్స్ జనరల్ గా సౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాని వల్ల వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ వైబ్రేషన్స్ ఎంత ఇంటెన్స్ ఉండేవంటే టెస్లా తయారు చేసిన ఆసిలేటర్ స్టార్ట్ చేసిన క్షణాల్లో ఆ బిల్డింగ్ లోని కిటికీ అద్దాలు, ఫర్నిచర్ అన్ని కంపించాయి. భూకంపం ఏర్పడిందేమోని న్యూయార్క్ పోలీసులు ఆ బిల్డింగ్ వద్దకు వచ్చేసరికే టెస్లా ఆ మిషన్ ని హ్యామర్ తో కొట్టి ఆపేశాడు. ఒకవేళ టెస్లా కళ్ళకన్నా అన్ని ఆవిష్కరణలు కార్యరూపంలోకి వచ్చుంటే ఈ ప్రపంచం ఇంకా అడ్వాన్స్డ్ గా ఉండేదేమో. సంపాదించిన $1 కూడా దాచుకోకుండా మొత్తం డబ్బుని తన పరిశోధనల కోసం ఖర్చు పెట్టేశాడు. తన చివరి రోజుల్లో పాలు, బ్రెడ్ ముక్కలతో కడుపు నింపుకునేవాడు. ఆ సమయంలో కూడా అతను తన దగ్గరున్న కొంత డబ్బుతో పిజన్స్ కి కడుపు నింపేవాడు. ఇక ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో హోటల్లో స్టే చేసేవాడు. హోటల్ వాళ్ళు బిల్ అడిగినప్పుడు వేరే హోటల్ కి షిఫ్ట్ అయిపోయేవాడు. ఈ విషయం తెలుసుకున్న జార్జ్ వెస్టింగ్ ఇతనికి హోటల్ బిల్ తో పాటు $125 ఇతని వల్ల లాభపడిన కృతజ్ఞతతో ఇచ్చేది. ఫైనల్ గా ఇతని దగ్గర మిగిలిన ఆస్తి ఫ్యూచర్ లో అతను చేయాలనుకున్న డిస్కవరీస్ కి సంబంధించిన రీసెర్చ్ పేపర్లు మాత్రమే. ఇలా ఒక గొప్ప శాస్త్రవేత్త 1943లో జనవరి 7వ తేదీన న్యూయార్క్ లోని ఒక హోటల్ రూమ్ లో హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు. అప్పటికే చనిపోయి 2 రోజులైంది. కానీ హోటల్ వాళ్ళు 2 రోజుల తర్వాత చూశారు. ఎందుకంటే నికోలా వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా అతనికి డిస్టర్బ్ చేస్తే నచ్చదు. అందుకే ఆ రూమ్ డోర్ కి డు నాట్ డిస్టర్బ్ అని బోర్డ్ తగిలించాడు. అతను చేసిన ఆవిష్కరణలు చాలా గొప్పవి, కానీ అతనికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం దక్కలేదు. టెస్లా భవిష్యత్తులో రాబోయే సైంటిస్టులు, ఇంజనీర్లకి గొప్ప ఇన్స్పిరేషన్. ఎలన్ మస్క్ కూడా ఇతని ద్వారా ఇన్స్పైర్ అయిన వాడే. ప్రపంచ ఖ్యాతి గణించిన తన ఎలక్ట్రికల్ కార్ కంపెనీకి టెస్లా అని పేరు పెట్టాడు. ఈ పేరును వేరే ఎవరో ఓన్ చేసుకుంటే వాళ్లకు $75,000 ఇచ్చి మరీ కాపీరైట్స్ ని సంపాదించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.